అందరికీ మరొక మారు మన ఛానల్కి ఆహ్వానం అండి. ఇప్పుడు మేము తయారు చేసుకున్న ఆవకాయ ఎలా చేసుకున్నామో మీకు చెప్తామండి. దీనికోసం మేము జలాలు అనే మామిడికాయలు తీసుకున్నాం. హైదరాబాదులో అవే ఫేమస్ కదా. దీనికోసం మేము ఇలా అందరూ తీసుకున్నట్టే కారం, ఆవపిండి, వెల్లుల్లిపాయలు, ఇంగువ, పసుపు, నూనె, ఉప్పు. ఉప్పు అంటే మేము రాళ్ళ ఉప్పు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. దాన్ని కొలుచుకొని మేము తయారు చేసుకున్నాం. దీనికోసం మొట్టమొదట ఏం చేసామంటే ముక్కలు బాగా కాయలు కడిగి తుడిచి ముక్కలు పొడిగా తయారు చేసుకున్న తర్వాత ఆ ముక్కలలో నూనె వేసామండి. నూనె వేస్తే ముక్క మెత్తబడదు. తర్వాత గిన్నె కొలతలు తీసుకున్నాం. మేమేం చేసామంటే 5 కాయలు తీసుకున్నాము. ఈ 5 కాయలు 4 గిన్నెలు అయ్యాయండి. ఈ 4 గిన్నెలకి మేమేం చేసామంటే 4 గిన్నెలు కనుక కొలుచుకుంటే అదే గిన్నెతో 3/4 మెంతిపిండి, 3/4 కారం తీసుకున్నాం. మీరు కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. మెంతిపిండి మాత్రం మరీ ఎక్కువైతే కాస్త చేదవుతుంది. అందులో మెంతులు వేసుకున్నాము. ఇంచుమించుగా మాకు 1 లీటర్ నువ్వుల నూనె పట్టిందండి. మేము నువ్వుల నూనె వేసుకుంటాం. కారం, ఉప్పు మాత్రం అర గిన్నెతో తీసుకున్నాం. 1 గిన్నెకి అర ఉప్పు తీసుకున్నాం. తర్వాత చూసుకుని మళ్ళీ కావాలంటే కొద్దిగా ఉప్పు కలుపుకున్నాం. మీరు కూడా అలా చేయొచ్చు. ముందే ఉప్పు ఎక్కువ వేసేసారనుకోండి, మళ్ళీ మనం దాన్ని తగ్గించలేం కాబట్టి ఉప్పు తక్కువ వేసుకుంటేనే మంచిది. ఈ విధంగా చేత్తో పూర్తిగా ఆవకాయ కలుపుకున్నాం. 1 లీటర్ నూనె పట్టేస్తుందండి. అంతేకాకుండా ఇంకా చాలకపోతే పైన కూడా నూనె పోసుకోవాలి, లేకపోతే ఆవకాయ బూజు పట్టేస్తుంది. ఈ విధంగా మేము 5-6 రోజులు ఊరబెట్టిన తర్వాత ఈ విధంగా ఆవకాయ తయారైందండి. తరువాత ఈ ఆవకాయను పూర్తిగా కలిపి డబ్బాలో తీసుకొని మరికొంత నూనె దానిపైన పోసాం. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇందులో మేము వెల్లుల్లి గుడ్లు, ఇంగువ అన్నీ వేసాం కదా, మంచి టేస్ట్ వచ్చింది. ఈ ఆవకాయ 5-6 రోజులు ఊరిన తరువాత అండి ఇప్పుడు గిన్నెలో అన్నం వేసుకొని దానిపై ఆవకాయ ముక్కతో సహా వేసుకున్నామండి. చక్కగా నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే ఉందండి, అమృతంలో అనిపించిందండి నిజంగా వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని కలుపుకుంటే దానితో ఏదైనా సాటి వస్తుందో చెప్పండి. చెల్లిత అందరికీ నోరు ఊరుతూనే ఉంటుంది. మేము కొంచెం ఆలస్యంగా చేసుకున్నాం కానీ చాలా రుచిగా వచ్చిందండి. ఎంత రుచిగా వచ్చిందంటే చెప్పలేం. మీరందరూ కూడా ఈసారికి ఆవకాయ పెట్టుకొని తినే ఉండి ఆ రుచిని ఆస్వాదించే ఉంటారండి. అంత అద్భుతమైన ఆవకాయ అండి ఇది. అందరం సంవత్సరంలో ఎండాకాలంలో ఈ ఆవకాయ రుచిని, అనుభూతిని తప్పకుండా మనం అనుభవిస్తాము, ఆస్వాదిస్తాం. ఏమంటారు? మీతో కూడా షేర్ చేసుకోవాలని మేము కొంచెం ఆలస్యమైన ఈ ఆవకాయని మనం ఈ వీడియోలో పెట్టి అప్లోడ్ చేసామండి. ఎర్రగానండి చాలా చాలా రుచిగా వచ్చిందండి. ఇంకా ఉంటామండి.